హాయ్, నాకు తెలిసి మీరు అందరూ మిస్ అవుతున్నారు. నాకు తెలుసు చాలా రోజులు వీడియోస్ లేదు, చాలా మంత్స్ అయిపోయింది. ఎలక్షన్స్ అనౌడ్ అయిపోయింది, గవర్నమెంట్ కూడా మారిపోయింది. అయితే కొంచెం హ్యాపీనెస్ ఏంటంటే మనకు అన్ని బ్రాండ్లు దొరుకుతాయి. బూమ్ పోయి మనకు అన్ని కాల్స్బర్గ్ మిగతా వెరైటీస్ అనే బడ్వైజర్ అన్నీ దొరుకుతాయి. బీర్లో కానీ విస్కీల్లో కానీ అన్నీ దొరుకుతాయి. కానీ ఏంటంటే బీరా మనకి జగన్ గారు తీసుకొచ్చారు. మనకి ఇది నార్త్ ఇండియా గోవా సైడ్ బీరా అన్నది చాలా పాపులర్ బ్రాండ్, ప్లస్ బీరా అన్నది చాలా క్వాలిటీ బీర్. సో జగన్ వెళ్ళిపోయిన తర్వాత మనకి మరి ఇట్లాంటి బీర్లు దొరికితో లేదో తెలియదు. ఎందుకంటే మనకి హైదరాబాద్లో అట్లాంటి పెద్ద పెద్ద నగరాల్లోనే మనకి బీరా ఇట్లాంటి వైట్ కానీ బీరా రైస్ కానీ దొరికింది. సో నాకు రేర్గా నాకు 2 దొరికింది. సో తీసుకొచ్చేసాను. సో నేను బీరా రైస్ తర్వాత నేను రివ్యూ చేశాను. ఇది చాలా సూపర్ బీరు, అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి బీరా వైట్ అసలు చాలా రేరెస్ట్ అండి. అసలు ఏపీలో ఈ బీరా వైట్ అన్నది దొరకదు. ఎందుకంటే ఇది మనకి వీట్ బీరు. సో ఇట్లాంటిది మనకు అసలు దొరకదు. దీని ప్రైస్ వచ్చి అన్ని బీర్లలో కన్నా కాస్ట్లీ బీర్ ఇది. మనకి ఏపీలో దొరికే దాంట్లో 270 రూపీస్ మనకి ఇది. సో దీంట్లో మనం వాడే ఇంగ్రీడియంట్స్ కానీ అయినా ఒకసారి చూసుకుంటే దీంట్లో మనకి వాటర్, మాల్టెడ్ బార్లీ, మాల్టెడ్ వీట్ బీర్ కాబట్టి వీట్ ఆబ్వియస్లీ, ఓట్స్ వాడారు, హాప్స్ వాడారు, ఈస్ట్ వాడారు, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్సో ఆరెంజ్ పీలు, కొరియండర్ కూడా వాడారు. అండ్ ఆల్సో చూసుకుంటే దీంట్లో మనకి 4.7 ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంది. సో ఇట్ ఈస్ కమ్స్ ఇన్ టు ది లైట్ బీర్ కేటగిరీ. అండ్ చూసారు ఎన్ని అవార్డ్స్ వచ్చిందో. ఇట్లాంటి తోపు బ్రాండ్ని వదిలేసి మనం ఇంకా కింగ్ ఫిషర్ కావాలని కొట్టుకుంటారేంద్రా బాబు, నాకు అర్థం కాదు. చూడు ఎన్ని అవార్డ్స్ గెలుచుకుందో. సో ఇది చాలా క్వాలిటీ బీరు, చాలా రేర్గా దొరికింది మనకి. దొరికిన తర్వాత ఎంతైనా సరే కొనేసుకోవాల్సిందే మనం. సో లైట్ బీర్ కాబట్టి మనం ట్రై చేద్దాం. రూమ్ టెంపరేచర్లో ఉంటే చాలా చండాలంగా ఉండిద్ది వీట్ బీర్స్. ఎప్పుడైనా సరే మంచి కూలింగ్ ఉంటేనే దీని టేస్ట్, దీని క్వాలిటీ అన్నది తెలిసిద్ది. సో ఓపెన్ చేసి మనం గ్లాస్లో వేసుకొని దీని కలర్, టేస్ట్ వెంటనే చూసేద్దాం. అండ్ బై ద వే వీడియో రికార్డ్ చేస్తుంది మా ఆవిడ. ఈరోజుకి నాకు పర్మిషన్ ఇచ్చింది తాగమని. సో ఇట్లాగే అగ్రెసివ్గా వేసుకోవాలండి. ఎందుకంటే ఓవర్ కార్బనేషన్ అనేది తగ్గిద్ది. చాలామంది నువ్వు తప్పుగా పోస్తున్నావు అని చెప్తారు, కానీ దిస్ ఈజ్ ద ప్రాపర్ వే టు పోర్ ఏ బియర్. సో మనకి హెడ్ చూసామంటే చాలా ఫామ్ అవుతుంది. ఎంత క్వాలిటీ థిక్ ఫామ్ అవుతుందంటే మనకు క్వాలిటీ తెలుస్తుంది, అంత క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడారని. అండ్ కలర్ చూసుకుంటే చాలా క్లౌడీ కాపరిష్ కలర్లో ఉంది, ఆరెంజ్ కాపరిష్ కలర్లో ఉంది. సో వీట్ బీర్స్ అన్ని మోస్ట్లీ ఇట్లాగే ఉంటుంది. హూ గార్డెన్ కానీ ఇవన్నీ వీట్ బీర్స్ కేటగిరీ కిందకు వచ్చింది కాబట్టి సో అన్నీ ఈ కలర్లోనే ఉంటుంది. ఫోర్త్ కూడా చూసారు చాలాసేపు స్టే అవుతుంది. అండ్ స్మెల్ చూసుకుంటే ఒకసారి స్మెల్ కూడా చూద్దాం. ఆరెంజ్, కొరియాండర్ దట్టి కొడుతుంది, అసలు మామూలు కాదు. అసలు ఇది బీరా లేకపోతే ఇంకా ఏమైనా జ్యూసా అన్నట్టుంది, అంత జబర్దస్త్ స్మెల్ ఉంది. సో పాపులర్ ఇదేంటంటే మనకి ఆల్రెడీ కొంచెం కూలింగ్ తగ్గింది, ఇంకా కొంచెం కూలింగ్ ఉంటే అసలు చాలా బాగుంటుందండి టేస్ట్ కానీ దాని స్మెల్ కానీ. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. అబ్బా ఎక్సలెంట్ అండి. అసలు బీర్ అలవాటు లేని వాళ్ళు తాగారంటే, ఫస్ట్ టైం తాగేవాళ్ళు ఎవరైనా తాగారంటే అసలు ఏం తాగుతున్నాం మనం, అసలు బీరేనా అనుకుంటారు. అంత టేస్ట్, పార్టీ స్టాపర్ అండి ఇది. అసలు ఇట్లాంటివి దొరికితే అసలు మనం తాగేయాలి. ఎక్కడ దొరికినా సరే వెంటనే తాగాలి. ఇట్లాంటివి అసలు సప్ అంటూ ఒక 5-6 బీర్లు వెళ్ళిపోతాయి. దాంతో లైట్ బీర్ కాబట్టి పెద్దగా హ్యాంగ్ ఓవర్స్ కూడా ఏమి ఉండదు. ఆ క్వాలిటీ చూసారా, నాకైతే ఆరెంజ్ ఫ్లేవరు, కొరియాండర్ ఫ్లేవరు చాలా బాగా తెలుస్తుంది. ప్లస్ ఆ హార్ష్నెస్ అసలు లేదు. తాగుతుంటే లోపలికి దిగి తర్వాత అదర్ కొంచెం అది చేదు వస్తుంది కదా, అసలు లేదండి. నోట్లో ఆఫ్టర్ మౌత్ ఫీల్ తాగిన తర్వాత ఎక్సలెంట్గా ఉంది. బా ఈ ఎండల్లో ఇట్లాంటి మంచి బీరు తాగామంటే ప్రాణం అట్లా లేచి వచ్చేసిద్ది. అసలు చాలా హాయిగా ఉందండి. ఫ్యాన్ కూడా ఆపేసాను ఆడియో కోసం. చాలా హాయిగా ఉంది అసలు. సో దీనికి పేరింగ్ వచ్చి ఏ ఫుడ్ అయినా సెట్ అవుతుందండి. ఎందుకంటే లైట్ బీర్ ప్లస్ ఆ స్మూత్ టేస్టింగ్ కదా,
ఆ మౌత్లో కూడా ఇంకా ఆయిలీ ఫీల్ ఉంది. అసలు ఈ బీర్ తాగిన తర్వాత ఫ్లేవర్ నోట్లో అట్లా టింగిల్ అవుతూ ఉంది. ఎక్సలెంట్ అండి. అసలు ఇలాంటి బీర్ మనకి తెప్పించినందుకు, మనకు దొరుకుతున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఏపీలో చాలా చాలా రీజనబుల్ రేటు 270 రూపీస్ దొరుకుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్. అసలు ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక బీర్ రివ్యూ చెప్పుకుందాం. కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలని ట్రై చేస్తున్నాను. కొంచెం 1000 సబ్స్క్రైబర్స్కి నేను ట్రై చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ రెస్పాన్సిబుల్గా తాగండి. నేను ఇదేం మిమ్మల్ని తాగమని ఎంకరేజ్ చేయట్లేదు. రెస్పాన్సిబుల్గా తాగండి. వీకెండ్స్ తాగడానికి, మోస్ట్లీ వీకెండ్స్ తాగడానికి ట్రై చేయండి. తాగి డ్రైవ్ చేయబోకండి. తాగి ఇంట్లోనే అన్నీ మూసుకొని కూర్చోండి, లేకపోతే పడుకోండి. అంతే. బాయ్.